మనం ఇంతకు ముందు వీడియోలో దూరం మరియు స్థానభ్రంశం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు అదే అంశాన్ని ఒక సంఖ్యారేఖపై అంటే 1 డైమెన్షనల్ నంబర్ లైన్పై లెక్కల రూపంలో మరింత లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇది సంఖ్యారేఖ అనుకుంటే మనకు తెలుసు కదా, సంఖ్యారేఖకు కుడివైపున ధన సంఖ్యలుంటాయి. 0, 1, 2, 3, 4. అదేవిధంగా సంఖ్యారేఖకు ఎడమవైపున రుణ సంఖ్యలుంటాయి కదా, -1, -2, -3, -4. ఇప్పుడు మనం ఉదాహరణ కోసం ఒక వస్తువుని తీసుకుందాం. ఆ వస్తువు నిమ్మకాయ అనుకుందాం. ఈ నిమ్మకాయ 0 వద్ద ఉంది. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయను ధన దిశలో అంటే కుడివైపుకు 2 యూనిట్లు కదిలిద్దాం. మనం ఈ కదలికను +2గా రాసుకుందాం. ఇప్పుడు మనం అదే నిమ్మకాయను అక్కడి నుండి రుణ దిశలో అంటే ఎడమవైపుకు 3 యూనిట్లు కదిలిద్దాం. దీన్ని మనం -3గా రాసుకుందాం. ఇప్పుడు మనం అదే నిమ్మకాయను ఎడమవైపుకు ఇంకొక యూనిట్ కదిలిద్దాం. దాన్ని -1గా అనుకుందాం. ఇప్పుడు మనకు తెలిసిన భౌతిక శాస్త్రం నిర్వచనం ప్రకారం ఈ వస్తువు ప్రయాణించిన దూరం ఎంత? దూరం, డిస్టెన్స్ అంటే ఆ వస్తువు ప్రయాణించినటువంటి మార్గం మొత్తం పొడవు. మనం తీసుకున్న లెక్కలో వస్తువు నిమ్మకాయ కదా. ఇప్పుడు మనం నిమ్మకాయ ప్రయాణించినటువంటి దూరాన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? మనం ఈ నిమ్మకాయని మొదట కుడివైపుకు 2 యూనిట్లు కదిలించాం. ఆ తర్వాత ఎడమవైపుకు 3 యూనిట్లు కదిలించాం. ఆ తర్వాత ఎడమవైపుకు మళ్ళీ 1 యూనిట్ కదిలించాం. ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడితే ఈ నిమ్మకాయ ప్రయాణించినటువంటి దూరం తెలుస్తుంది. దట్ ఈక్వల్ టు 2 + 3 + 1. మనం దూరం గురించి మాట్లాడేటప్పుడు దిశ గురించి పట్టించుకోము. అంటే ధన రుణ సంకేతాలను లెక్కలోకి తీసుకోము. మనకు కేవలం పరిమాణం మాత్రమే ముఖ్యం. ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడితే దట్ ఈక్వల్ టు 6. ఈ సంఖ్యారేఖపై యూనిట్లను మీటర్లు అనుకుంటే ఈ నిమ్మకాయ ప్రయాణించినటువంటి దూరం 6 మీటర్లు అవుతుంది. సరే, మరి ఇప్పుడు ఈ నిమ్మకాయ యొక్క స్థానభ్రంశం ఎంత? స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ అంటే ఒక నిర్దిష్ట దిశలో వస్తువు కదిలిన కనిష్ట దూరం. ఇంకా సులభంగా చెప్పాలంటే వస్తువు యొక్క స్థితిలో వచ్చిన నికర మార్పు. వస్తువు యొక్క అంతిమ స్థితిని అలాగే తొలి స్థితిని కనుక్కొని అంతిమ స్థితి నుండి తొలి స్థితిని తీసేస్తే వస్తువు యొక్క స్థానభ్రంశం విలువ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ సంఖ్యారేఖను x యాక్సిస్ అనుకుంటే దట్ ఈక్వల్ టు xf - xi. xf అంటే ఫైనల్ పొజిషన్, xi అంటే ఇనిషియల్ పొజిషన్. ఇప్పుడు మనం అంతిమ స్థితిని కనుక్కొని ఆ తర్వాత తొలి స్థితిని కనుక్కొని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఈ నిమ్మకాయ యొక్క స్థానభ్రంశం తెలుస్తుంది. మన ఉదాహరణలో ఈ నిమ్మకాయ చివరకు చేరిన అంతిమ స్థితి -2 యూనిట్లు, మొదలైన తొలి స్థితి 0. ఇప్పుడు మనకి ఈ విలువలు తెలుసు కదా, ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు -2 - 0 దట్ ఈక్వల్ టు -2. అంటే నిమ్మకాయ యొక్క స్థానభ్రంశం -2. ఈ రేఖాపటంపై చూడండి, వస్తువు ఎక్కడ మొదలై ఏ మార్గంలో వెళ్ళినా అది అంతిమంగా 0 నుండి ఎడమవైపుకు 2 యూనిట్లు మాత్రమే మారింది. స్థానభ్రంశం అనేది కేవలం పరిమాణాన్ని మాత్రమే కాకుండా దిశను కూడా పరిగణలోకి తీసుకుంటుందని మనకు తెలుసు కదా. ఇక్కడ మైనస్ సంకేతం మనకు దిశను తెలియజేస్తోంది. ప్లస్ అంటే కుడివైపని, మైనస్ అంటే ఎడమవైపని. ఇక్కడ -2 అంటే ఎడమవైపుకు 2 యూనిట్లు అని అర్థం. మనం వస్తువు యొక్క స్థానభ్రంశం చెప్పేటప్పుడు దాని పరిమాణం మరియు దిశను ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుంటాం. కానీ దూరం చెప్పేటప్పుడు కేవలం పరిమాణాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. స్థానభ్రంశాన్ని మనం ఇంకో విధంగా కూడా లెక్కించవచ్చు. అదెలా అంటే ఇప్పుడు మనం ఈ +2, -3, -1ని కూడితే సరిపోతుంది కదా. ఎందుకు? ఇక్కడ ప్లస్ అంటే కుడివైపని, మైనస్ అంటే ఎడమవైపని అర్థం కదా. అంటే ఇక్కడ మనం ఇప్పుడు వీటిని కూడినా కూడా అందులో దిశ కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం వాటిని కూడదాం. +2 + -3 + -1 దట్ ఈక్వల్ టు
-2. ఇక్కడ మైనస్ అనేది ఎడమవైపుకు సంకేతం కదా. -2 అంటే ఎడమవైపుకు 2 యూనిట్లని అర్థం. కానీ వస్తువు యొక్క అంతిమ స్థితి మరియు తొలి స్థితిని కనుక్కొని అంతిమ స్థితి నుంచి తొలి స్థితిని తీసేయడం పద్ధతి ద్వారా స్థానభ్రంశాన్ని సులభంగా కనుక్కోవచ్చు.